బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ నెల 10కి ధర్మాసనం వాయిదా వేసింది. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్లను తెలంగాణ స్పీకర్ తరపు వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గీకి అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి తాజా పిటిషన్లు కూడా విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని గత విచారణ సమయంలో స్పీకర్ను సుప్రీంకోర్టు కోరింది. తాజాగా బండ్ల కృష్ణమోహన్, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెప్పుడు గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లపై కూడా బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లన్నీ జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ముందుకు వచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ నెల 10కి ధర్మాసనం వాయిదా వేసింది. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్లను తెలంగాణ స్పీకర్ తరపు వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గీకి అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రస్తుత ఆదేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్లైన్ అందిస్తారు. స్వామి, 7 ఎమ్మెల్యేలకుపై అనర్హత పిటిషన్లు ఒకేసారి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆదేశించింది. ఇకపోతే స్పీకర్ కూడా నిర్ణీత గడువును విధించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి స్వామి? పవన్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వీటు వేయించడం కోసం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు మరో 7 మంది పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతకు ఒకవైపు పార్టీ కౌన్సిల్ రెడ్డి వేసిన పిటిషన్ లో ఒకవైపు దీనికి సంబంధించి దానం నాగేంద్ర, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలతో పాటు ఈ రోజు మరో 7 మంది పైన పార్టీ అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రధానంగా పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా పటాంజలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తెలంగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ల పైన పార్టీ మారినందున వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొన్న విచారించినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ కోట ధర్మాసనం ఈ కేసును కూడా దాటి 2 జాయింట్ చేసి విచారించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీన మరోసారి విచారణ రానున్న నేపథ్యంలో 2 విచారించుతున్నారు. ఇప్పటికే స్పీకర్ కు ఆ పార్టీ ఆ వయసుకు సంబంధించినటువంటి కొంత అనర్హత వేటు విషయంలో ఎంత సమయం కావాలని చెప్పేసి అడిగినటువంటి సుప్రీంకోర్టు మహారాష్ట్ర మాదిరిగా మొత్తం టర్మ్ ఎంత వరకు తీసుకుంటారా, మీరు నిర్ణీత గడువు అంతా ఎంత కాలం అని చెప్పేసి కూడా అడిగినటువంటి నేపథ్యంలో ఈసారి సుప్రీంకోర్టు ధర్మం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి. మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహత్గీ దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ణీత గడువు అంటే ఎందుకు కూడా సుప్రీంకోర్టు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 పిటిషన్లను కలిపి ఈ నెల 10వ తేదీన మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ తీసుకురానుంది. ఒకవైపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా వాటిని వేటు వేయించాలి, త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పదే ప్రచారం చేస్తుంది. ఇప్పటికే 3 సంబంధించిన విషయంలో ఇటు కడియం శ్రీహరి, అదేవిధంగా ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విషయంలో ఇప్పటికే ఆ పిటిషన్ పార్టీ కౌన్సిల్ రెడ్డి వేయించారు. ఆ పిటిషన్ తో పాటు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ స్వయంగా 7 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పవన్.